ఈ రోజున ప్రధానమైన కారణం ఏమిటంటే వాలంటీర్లు గత 7 నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు శాంతియుతమైన కార్యక్రమాలు చేసినా కూడా ఎక్కడా కూడా ఊసే లేకుండా పోయే, వ్యవస్థలో మీరు లేరని వ్యంగ్యంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం అని చెప్పి భావిస్తూ అనేక ధర్నాలు చేసినా కూడా ఎక్కడా కూడా జీవోలు లేవు అనే దొంగదారులు చెబుతూ ఈ విధానాన్ని మేము నిరసిస్తూ మేము ఫైట్ చేస్తున్నాం. ఈ రోజున ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టిన అధినేత, ఆయన తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టబడుతుందని చెప్పేసి రోషంతో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ని స్థాపించారు. వాళ్ళ తిరిగి యువతరాన్ని తీసుకొచ్చి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయంలో తీసుకొచ్చి ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి టీడీపీ పార్టీ. ఆ మాటిస్తే నిలబెట్టుకునే పార్టీ అనే ఒక ముద్ర వేయగలిగారు. 2 రూపాయలకి పేదవాడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకు అందించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. మద్యపానం నిషేధిస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడంలో ఎన్టీ రామారావు గారు నిలబెట్టుకున్నారు. అది టీడీపీ పార్టీ అనేది మాటిస్తే నిలబెట్టుకుంటామనే ఒక వాగ్దానం, టీడీపీకి ఉన్న హక్కు అది. అలాంటి హక్కు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఎన్డీఏ కూటమికి అధినేతగా ఉండి కూడా ఆయన మనకి ఇక్కడ మాట ఇచ్చాడు. వాలంటీర్లు ఉగాది రోజున మేము ఎవరు అడగకుండానే మీరు ఇబ్బంది పడుతున్నారు, 5,000 రూపాయలు సరిపోతే 10,000 రూపాయలు మేము మీకు ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఎన్డీఏ కూటమికి ఏర్పడి ఎన్నికల వాగ్దానం చేశారు. ఈ రోజున మేమేం అడగట్లా, మీరు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి అని అడుగుతున్నామే తప్ప ఈ జీవోల గురించి మాకెందుకండి? ఆ జీవోలు రెవెన్యూ చేశారు లేదు మాకెందుకు? రెవెన్యూ చేయకపోతే మీరు జీవోలు పెట్టండి. మధ్యాహ్నానికి ఏ రకంగా మీరు జీవో తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అయితే ఇచ్చారో అలాగే జీవో తీసుకొచ్చి వాలంటీర్లకు న్యాయం చేయమని చెప్పేసి మీడియా రూపంలో మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు క్యాబినెట్ జరుగుతుంది, క్యాబినెట్లో మా ఊసే లేదు కాబట్టి ఈ రోజున ఎన్టీ రామారావు గారి విగ్రహానికి మేము దండేసి ఆయనకు వినతి పత్రం ఇచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చమని చెప్పేసి ఈ రోజున వినతి పత్రం వినతంగా తయారు చేయడం జరిగింది.